ఇక్కడ కూడా మరి వాళ్ళందరూ కూడా సామాజిక బాధ్యత కూడా అలైవ్ కింద మరి రక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎప్పుడైనా ఈ శాఖ తరఫున అందరం కూడా మరి ఏదైనా పొరపాటు ఉంటే మరి తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఈ రోజు తెలంగాణ రోడ్డు భద్రతలకు సంబంధించి కూడా అలైవ్లకు సంబంధించిన కార్యక్రమం తీసుకొని పోతున్నాం అధ్యక్ష. మేము ఈరోజు సైబర్ క్రైమ్కి సంబంధించిన బాధితులు ఏ పోలీస్ స్టేషన్ వెళ్లకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడానికి నగర పోలీసులు శ్రీమిత్ర అనే వర్చువల్ డెస్క్ కూడా ప్రారంభించింది అధ్యక్ష. అదేవిధంగా వివాహ పట్టణీకరణ, వృద్ధి చెందడంతో భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు పర్యవేక్షణకు, శాంతి భద్రతలు కాపాడడానికి, పోలీసింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి 29/12/2025 జీవో నెంబర్ 141 ద్వారా హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్లను ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. టీసేఫ్ ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి మహిళా భద్రత పర్యవేక్షణకై రాయ్పూర్ ఛత్తీస్గఢ్ లో నవంబర్ 27-29 మధ్య జరిగిన కాన్ఫరెన్స్ లో ప్రారంభించినారు అధ్యక్ష. అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని షామీర్పేట పోలీస్ స్టేషన్ లో 2020 సంవత్సరానికి గాను దేశంలో అత్యుత్తమ పోలీస్ స్టేషన్లుగా నిలిచినట్టు ఛత్తీస్గఢ్ లో జరిగిన డీజీల సమావేశం ప్రకటించింది అధ్యక్ష. అదేవిధంగా పాస్పోర్ట్ వెరిఫికేషన్ లో గోల్డ్ స్టాండర్డ్ నెలకొల్పేందుకు 2025 జూన్ 24న పాస్పోర్ట్ సేవ్ దినస్ ఈ కార్యక్రమం తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా పురస్కారాన్ని అందుకున్నది అధ్యక్ష. తెలంగాణ పోలీస్ శాఖ అంతర్గతంగా వెరీ ఫాస్ట్ యాప్ కు ఈ యొక్క ఘనత కూడా దక్కింది అధ్యక్ష. అంతేగా తెలంగాణ పోలీస్ ప్రపంచ స్థాయిలో సాంకేతిక ఆవిష్కరణలకు గాను జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి పురస్కారాలు అందుకుంది అధ్యక్ష. ఈ రోజు తప్పకుండా తెలంగాణకు సంబంధించి మరి ఎక్కడెక్కడైతే మహిళలకు సంబంధించిన భద్రత కావచ్చు, సైబర్ క్రైమ్స్ కావచ్చు, మరి బెట్టింగ్ సంబంధించిన పాటుగా డ్రగ్స్ కొరకు ఒక ఈగల్ని ఏర్పాటు చేసి ఈరోజు బెట్టింగ్ ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేసే విషయంగా మరి డ్రగ్స్ కు సంబంధించి కూడా మన గౌరవ సభ్యులు మాట్లాడుతూ చెప్పిన ఆ డ్రగ్స్ మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేటివి కావు అధ్యక్ష. ఈ డ్రగ్స్ అన్ని కూడా బయట నుంచి వస్తున్నప్పుడు బయట ఉన్నటువంటి లొసుగులను మరి కేంద్ర ప్రభుత్వం కొంత రాకుండా కాపాడడానికి వేరే వేరే దేశాల నుంచి వస్తున్నప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో అది కూడా మనం ఈరోజు అలైన్మెంట్ కావాల్సిన అవసరం ఉంది కేంద్రంతో అనేటువంటి మాట సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అంశం మీద మరి సంబంధించి చెప్తా ఉన్నారు. ఇలా సైబర్ క్రైమ్ సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇన్ఛార్జిగా బండి సంజయ్ గారు ఈ వ్యవహారాన్ని చూస్తూ ఉన్నారు. వారి దృష్టికి కూడా అనేక సందర్భాల్లో తీసుకొని సాంకేతిక పరంగా మనకు కావాల్సినటువంటి తీసుకొని పోయే విధంగా చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కావచ్చు, మహిళా అకృత్యాలపై అదేవిధంగా గౌరవ సభ్యులైన లాకప్ డేస్ సంబంధించి వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే పోలీసుల పరంగా మనమందరం ఎవరన్నీ మాట్లాడినా ఆత్మస్థైర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ జైళ్ల శాఖ కావచ్చు, ఫైర్ శాఖ కావచ్చు, ఈరోజు ఏసీబీ కావచ్చు, లేకపోతే ఈ విధంగా అన్ని పోలీసులకు సంబంధించినటువంటి విషయం లోపల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పోలీసుల మనోధైర్యాన్ని పెంచుతూ క్రిమినల్స్ ఒక భయపడే విధంగా కఠినంగా మరి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేస్తూనే మరొక వైపు నేరస్తుల పట్ల కఠినంగా వివరించేటువంటి చర్యలు తీసుకొని ఇబ్బంది లేకుండా ముందుకు పోతుందనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ తప్పకుండా గౌరవ సభ్యులు వ్యక్తిగతంగా ఏదైనా అంశాలు చెప్తే వాటిని తప్పకుండా ప్రభుత్వంలో పరిశీలించడం జరుగుతుందనే మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మీరు ఏమని చెప్తే మరి లేదా నేను అది आप जो पूछे वो सब बोल रहे साहब. ఇప్పుడు వాళ్ళకి సంబంధించి తప్పకుండా నేను ఒకటే మాట చెప్తాను, పోలీసులు ఏ ప్రభుత్వంలో ఉన్నా పోలీసులకు మనోధైర్యం కలిగించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పోలీసులకు సంబంధించి వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఈరోజు పోలీసులకు సంబంధించి అవినీతి మాట్లాడతారు అధ్యక్ష. గతంలో పోలీసులకు సంబంధించి ఎమ్మెల్యే ఎంపీ లెటర్లు ఇస్తే ట్రాన్స్ఫర్ చేసింది, ఇలా అట్లా జరుగుతలేదు అధ్యక్ష. తప్పకుండా అట్లున్నట్టుండే ఒకటి ఆధారపూరితంగా చెప్పి చర్య తీసుకునే విధంగా ప్రయత్నం చేయండి. అటువంటిది ఉంటే తప్పకుండా అది చాలా పొరపాటు అటువంటిది ఉంటే మనం మళ్ళీ చెప్తాను, పోలీసులకు సంబంధించి పారదర్శకంగా ఆదర్శంగా మనం పోలీసింగ్ను వాడుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించిన విషయంలో ప్రధానమైనటువంటి బాధ్యత పోషించేవాళ్ళు కాబట్టి ఆ దిశలో మన వైఖరి ఉండాలి. ప్రభుత్వం దగ్గర ఏదైనా అవసరం ఉంటే అటువంటికి సంబంధించి మరి చర్య తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. తప్పకుండా మరి తెలంగాణకు సంబంధించి సైబర్ నేరాలకు సంబంధించి కూడా తగ్గుముఖం పట్టినాయి.
తర్వాత ఇంకా మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్తారు, వారు మాట్లాడింది కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. కోడూరు రాజేష్కు సంబంధించి చిలుకూరు గ్రామం మండలం లోపల జరిగినటువంటి వైద్యం చేయించుకున్నాడు ఆయన కామినేని హాస్పిటల్లో. ఆర్థిక సాయం కోసం 2021 ముఖ్యమంత్రి గారు రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. 4 సంవత్సరాలు గడిచిన మంజూరు అయిన ఫైనాన్షియల్ అసిస్టెంట్ చెక్ అందలేదు అధ్యక్ష. మరి ఆ మాటను మనవి చేస్తూ అదేవిధంగా ఇందుకు సంబంధించి ఆర్టీసీ ఇప్పుడు ఈ యొక్క పోలీస్ తాకతో పాటుగా ఆర్టీసీకి సంబంధించి ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడతా అధ్యక్ష. ఆర్టీసీలో అధ్యక్ష 2000 వారు తెలుసు పెద్దలు ఆర్టీసీ యూనియన్లకు అధ్యక్షుడిగా ఉండ్రి. ఆర్టీసీలకు సంబంధించి ఎప్పుడైనా మూసేస్తాం ఇక ఆర్టీసీ అన్నది ఉంటే వాళ్ళే మూసేసే సంస్థను 2023 ఎన్నికలకు ముందు ప్రభుత్వంలో విలీనం చేస్తామన్నారు అధ్యక్ష. అది కమిటీ దగ్గర పర్యవేక్షణ ఉంది, దాని మీద ప్రభుత్వం తప్పకుండా ఏం చేయాలన్నట్టు ఆలోచన చేస్తూ ఉంది. వారు అడిగిన 2 ప్రధాన ప్రశ్నలకు నేను కార్మిక సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ యాజమాన్యానికి కూడా ఒక స్పష్టత ప్రభుత్వ పక్షాన ఈరోజు ఆర్టీసీ విలీనానికి సంబంధించి కమిటీ దగ్గర ఉంది. కమిటీ ఆనాడు ఆధారపాదరగా వీళ్ళు ప్రభుత్వంకు ఉన్న వ్యతిరేకత 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఏ విధంగా వాళ్ళని మనం ఆనాడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ నివేదికల మేరకు 10 సంవత్సరాలు ఎన్నికలు వస్తున్నాయని 10 సంవత్సరాలు ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఆఖరికి ఒక మేనేజింగ్ డైరెక్టర్ను కూడా నేరుగా ఆఫీసర్ పెట్టాలని పరిస్థితులలో ఆర్టీసీని నిర్వీర్యం చేసి ఎండీ అనే సాఫ్ ఉండాలి అధ్యక్ష. అటువంటి పరిస్థితులలో మేము వచ్చిన తర్వాత ఇలా ఆర్టీసీని రిఫార్మ్ చేస్తాం అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కారణం వల్ల కార్మికులు చనిపోయారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష, సమ్మె కొనసాగిస్తే సమ్మెను కూడా పట్టించుకోలేదు అధ్యక్ష. ఆ వ్యతిరేకత దృష్ట్యా ఈరోజు విలీనం అనేటువంటిది ఒక కొత్త తెర లేపితే దాన్ని పర్యవేక్షణ చేయడానికి కమిటీ చేసినాం. ఆ మేరకే అది కోర్టులో ఉంది కాబట్టి గుర్తింపు సంఘాలకు సంబంధించినటువంటి ప్రభుత్వంలో విలీనం అయితే యూనియన్స్ అయితే తప్ప గుర్తింపు సంఘాలు ఉండే అధ్యక్ష. ఈ యొక్క కారణంతో కోర్టులో కేసు ఉన్నటువంటి మాట కూడా నేను గౌరవ సభ్యుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మరి 2014లో బస్సుల సంఖ్య ఎంత ఉండే, ఇలా మరి ఇప్పుడు ఎంత బస్సుల సంఖ్య ఉందో ఒక్కసారి తెలుసుకోమని చెప్పి కోరుతాను అధ్యక్ష. 2014లో మేము ప్రభుత్వం దిగిపోయినాడు 10,406 బస్సులు ఉండే అధ్యక్ష. కానీ వాళ్ళ వచ్చిన తర్వాత ఒక 1000 బస్సుల సంఖ్య తక్కువైపోవడమే కాకుండా మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఇలా 10,000 పైన బస్సులకు సంబంధించినటువంటి సంఖ్య పెంచుకోగలిగినాం. ఈరోజు ప్రతిరోజు ఆ రోజు 40 వీళ్ళ ప్రభుత్వంలో బస్సులే కొత్తగా లేవు, కరోనా కారణం అంటారు. ఏదైనా కరోనా బస్సుల పరం నిన్న కూడా గౌరవ శాసనసభ్యులందరితోటి ఆర్టీసీ తరఫున ఒక ముఖాముఖి మీటింగ్ పెట్టుకుంటే కరోనా టైంలో రద్దయిన బస్సులను ప్రారంభించమని అడుగుతా ఉన్నారు. వాళ్ళు ప్రారంభించారు అధ్యక్ష. ఈరోజు కొత్తగా హైదరాబాద్ కూడా 320 రూట్లు ప్రారంభించడమే కాక ఎక్కడెక్కడైతే సభ్యులు అడుగుతారో వాళ్ళ బస్సులన్నీ కూడా స్టార్ట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు దాదాపు రోజు 62 లక్షల మంది ప్రయాణికులు దాదాపు 35 లక్షల కిలోమీటర్లు తిరిగే విధంగా కార్యక్రమం చేస్తుంది అధ్యక్ష. ఈరోజు ఆనాడు తెలంగాణ ఏర్పడకుండా 60,000 మంది ఉద్యోగులు ఉంటే 48,000కు పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ ఎలా మేము కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. నియామకాలు అంటే కారుణ్య నియామకాలు దాదాపు 1000 వరకు ఇచ్చినాం అధ్యక్ష. అంతేకాదు గత ప్రభుత్వాల లోపల ఉద్యోగాలు కోల్పోయి వివిధ రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఒక క్షమాభిక్షగా వాళ్ళకు మాకు సంబంధించి మేము సంస్థలో పనిచేస్తామంటే 3 మెంబర్ల కమిటీ వేసి ఆ ఉద్యోగాలను కూడా